ద్వేషించబడటం. ఎందుకు ద్వేషించబడుతున్నావు? ఎందుకు తృణీకరించబడుతున్నావు? ఎందుకు అసహించబడుతున్నావు? నీవు తప్పు చేయట్లేదు, నీవు పాపం చేయట్లేదు, కానీ ద్వేషించబడుతున్నావు అనే దేవుని యొక్క వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాల్ని లోకం ద్వేషించింది, ప్రభువును కూడా ద్వేషించింది. పాపాత్మురాల్ని ద్వేషించింది, పరిశుద్ధుడైన ప్రభువును కూడా. మరి ద్వేషించండి ఎవరినండి వీళ్ళు? ఎవరిని ద్వేషిస్తూ ఉన్నారు? పాపాత్మురాల్ని ద్వేషిస్తున్నాడు. పరిశుద్ధుడిని కూడా ఏం చేశారు? ద్వేషిస్తూనే ఉన్నారు. పాపం చేసింది కనుక ద్వేషించబడటానికి తలకాయ వంచుకొని ఉంది. పరిశుద్ధుడు కూడా తల వంచుకొనే ఉన్నాడు. పాపం చేశాడని కాదు, ద్వేషించబడటానికి అతడు యోగ్యుడయ్యి కాదు, అతనికి ఈపడిన పనిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తల వంచుకొనే ఉండేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ద్వేషించబడటానికి, దూషించబడటానికి యోగ్యులమైనా కూడా దేవుడు మాట్లాడతాడు, మీరు సహించండి, మీ కొరకు